దేశానికి తీసుకొని వెళ్ళాలి. Young people, యవనస్తులారా, you can be distracted మీరు దారి తప్పిపోవచ్చు ఒకవేళ from the plan and the purpose of God. దేవుని యొక్క ఉద్దేశంలో నుండి, దేవుని ప్రణాళికల నుంచి దారి మళ్ళీపోయి వేరే మార్గంలో వెళ్ళవచ్చు. Because of your friends, మీ స్నేహితులను బట్టి, because of your relatives, మీ బంధువులను బట్టి it can deviate you from the plan of God. దేవుని యొక్క ప్రణాళిక నుండి, దేవుని సంకల్పం నుంచి మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరగవచ్చు. Joshua యెహోషువ held on to the ark of God. దేవుని మందసాన్ని అంటి పట్టుకొని ఉన్నాడు. Held on to the ark of God. దేవుని మందసాన్ని అంటి పెట్టుకొని అక్కడే ఉన్నాడు. It doesn't say when he went into the tabernacle. ఆయన దేవుని మందసం లోపలికి, ఆ ప్రత్యక్ష గుడారం లోపలికి ఎప్పుడు వెళ్ళాడో చెప్పలేదు. But it says he did not depart from the tabernacle. కానీ ప్రత్యక్ష గుడారాన్ని విడిచి బయటికి వెళ్ళలేదు అని చెప్తున్నాడు అక్కడ. Every eyes closed. అందరూ కళ్ళు మూసుకుందాం. Every eyes closed. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి. You need the tabernacle. నీకు ప్రత్యక్ష గుడారం కావాలి. You need tabernacle. నీకు ప్రత్యక్ష గుడారం కావాలి. Moses needed tabernacle. మోషేకు ప్రత్యక్ష గుడారం అవసరమైనది. Joshua, young man, needed tabernacle. యవ్వనస్తుడైనటువంటి యెహోషువ, ఆయనకు ప్రత్యక్ష గుడారం ఎంతో అవసరమైనది. In the tabernacle, ప్రత్యక్ష గుడారంలో there was ark of God. దేవుని మందస్సం ఉన్నది. Ark of God. దేవుని మందస్సము. Ark of God is nothing but God himself. దేవుని మందస్సం అంటే మరేదో కాదు, స్వయంగా దేవుడే ఆ మందస్సము. God himself. దేవుడే స్వయంగా ఆ మందస్సమై ఉన్నాడు. Today, ఈరోజు hold on to that ark. ఆ మందస్సాన్ని అంటి పట్టుకో. Tell him, ఆయనకు చెప్పు, I need this ark. ఈ మందస్సం నాకు కావాలయ్యా అని చెప్పు. Don't hold on to the things of this world. ఈ లోక సంబంధమైన వ్యవహారాలను అంటి పెట్టుకోకు. Don't hold on to your mobile and Facebook account. నీ మొబైల్ ని, ఫేస్బుక్ అకౌంట్ ని అంటి పెట్టుకొని ఉండకు. Hold on to the ark of God. దేవుని మందస్సాన్ని అంటి పెట్టుకో. Every eyes closed, nobody looking around. ఎవరు దిక్కులు చూడవద్దు, కళ్ళు తెరిచి అటు ఇటు చూడవద్దు. Nobody looking around. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ఉండాలి. This is a serious moment. ఇది తీవ్రమైన గడియ. Something can begin today. ఈరోజు ఏదో ఒకటి ఆరంభమయ్యే సమయం ఇది. Something can begin today. ఏదో ఒకటి ఆరంభం అవుతుంది. As normal, as usual, you would have come to the youth meeting today. సహజంగానే యథావిధిగా ఎప్పుడొచ్చినట్టుగానే ఈరోజు మీటింగ్, యూత్ మీటింగ్ వచ్చి ఉండవచ్చు. But కానీ there is tabernacle available to you. నీకు ప్రత్యక్ష గుడారం అందుబాటులో ఉన్నది. There is ark of God available to you. దేవుని మందస్సము నీకు అందుబాటులో ఉన్నది. Anybody would desire for the ark of God. ఆ మందస్సం నాకు కావాలి, దేవుని మందస్సం అని ఎవరైనా ఆశపడితే, I want you to slip up your hand. ఆ మందస్సం నాకు కావాలి అని ఆశపడిన వారు మీ చేతులు చూపించండి, పైకెత్తి చూపించండి. People who really desire. నిజముగా దాని పట్ల వాంఛ కలిగిన వారు చేతులు ఎత్తండి. I need this tabernacle. ఈ ప్రత్యక్ష గుడారం నాకు కావాలి అన్నవారు, I need this ark of God. ఈ దేవుని మందస్సం నాకు కావాలి, నేను దాన్ని అంటి పెట్టుకొని ఉంటానన్న వారు చేతులు ఎత్తండి. Don't look around. Don't look around. అటు ఇటు దిక్కులు చూడొద్దు, ఎవరు చేతులు ఎత్తుతున్నారని It is between చూడొద్దు. you and God. ఇది నీకు నీ దేవునికి మధ్యన ఉన్న వ్యవహారం ఇది. Joshua did not go along with his friends. యెహోషువ తన చుట్టూన స్నేహితులతో వెళ్ళిపోలేదు. He went alone to the tabernacle. ఒంటరిగా దేవుని ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళాడు. Keep your hands raised. మీ చేతులు అలా పైకి ఎత్తి ఉంచండి. Yes. అవును Brothers, sisters, సహోదరులారా, సహోదరీలారా, something is beginning today. ఏదో ఒకటి ఆరంభం అవుతుంది ఈరోజు. Something is beginning. ఏదో ఒక ప్రత్యేకమైనది ఆరంభం అవుతుంది నీ జీవితంలో ఈరోజు. God wants to use you as a future leader. భవిష్యత్తు నాయకుడిగా దేవుడు నిన్ను వాడుకోవాలని ఇష్టపడుచున్నాడు. Prophets are molded, created
in the tabernacle. ఆ ప్రత్యక్ష గుడారం అనే ఆ చోట ప్రవక్తలు మల్చబడి తయారు చేయబడుతున్నారు. Leaders are prepared in the tabernacle. ఆ ప్రత్యక్ష గుడారం ఉన్న చోట నాయకులు తయారవుతున్నారు. Father, I pray for everyone who raised their hand. తండ్రి, వారి చేతులెత్తిన ప్రతి బిడ్డ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. Strengthen them వారిని బలపరచండి. to stay in the tabernacle. ప్రత్యక్ష గుడారంలో నిలిచి ఉండునట్లుగా వారిని బలపరచండి. Stay close to the ark of God. దేవుని మందసానికి అతి సమీపంగా సన్నిహితంగా ఉండే భాగ్యం దయచేయండి. Distractions, వారిని తప్పుదోవ పట్టించే విషయాలు, disturbance, ఆటంకాలు, distress, అభ్యంతరాలు, dejection, అవాంతరాలు in Jesus name. యేసు నామములో, In Jesus name. యేసు నామములో, In Jesus name. యేసు నామములో I come against it. నేను వాటికి వ్యతిరేకంగా వస్తున్నాను. I come against it. వాటిని వ్యతిరేకిస్తున్నాను. I remove it వాటిని తొలగిస్తున్నాను. యేసు in the నామములో, name of Jesus. యేసు నామములో నేను వాటిని తొలగిస్తున్నాను. By your presence, నీ సన్నిధితో, by your power, నీ శక్తిని బట్టి these people who raise their hand ఈ చేతులెత్తిన ప్రియ బిడ్డలు will be used through you, Lord, నీ ద్వారా వారు వాడబడుదురుగాక ప్రభువా. for your glory, నీ మహిమార్థమై వాడబడుదురుగాక. for your honor, నీ ఘనత నిమిత్తం వాడబడుదురుగాక. in the right time. అనుకూల సమయంలో, సరి అయిన సమయంలో They will answer your call and serve you. వారు నీ పిలుపుకు స్పందించి నిన్ను సేవించు వారిగా ఉందురుగాక. May your name be glorified. నీ నామం మహిమపరచబడును గాక. In Jesus' name. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah.